మమ్మల్ని మించిపోతున్నారు ఒకటి. ఇకపోతే అధ్యక్ష ఈరోజు కొన్ని విషయాలు బట్టి గారు కూడా మాట్లాడుతూ సరే పదే పదే హరీష్ రావు గారి బడ్జెట్ అని మాట్లాడినారు. రేపు మేము కూడా బట్టి గారి బడ్జెట్ అని మాట్లాడాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా కూడా ఏంటంటే ఎవరు బడ్జెట్ ప్రవేశపెట్టినా యాజ్ ఫైనాన్స్ మినిస్టర్గా బడ్జెట్ ప్రవేశపెట్టారు తప్ప వ్యక్తులు పెట్టరనేటువంటి విషయాన్ని సీనియర్ నాయకులుగా వారు గుర్తించాలని కూడా కోరుతా ఉన్నా. ఇలా ఆర్థిక మంత్రిగా వారు కొన్ని విషయాలు మాట్లాడారు, మళ్ళీ చెప్తా. కానీ ఇప్పుడు ఇందాక బట్టి గారు మాట్లాడుతూ మిగులు రాష్ట్రంగా అప్పచెప్పాం, అప్పులు చేశారు అన్నారు. మరి 2014లో రెవెన్యూ మిగులు 369 కోట్లు అయితే 2022-23లో 5,994 కోట్లు మిగులు. మొన్న మీరు రీఅప్రోప్రియేషన్ కింద 2023-24 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ఆర్ఈ చేసినప్పుడు కూడా 1,704 కోట్ల రూపాయల మిగులు అని ఈ బట్టి గారే ఈ శాసనసభలోనే పెట్టారు. అంటే మీరు ఆ రోజు మాకు 369 కోట్ల మిగులు రాష్ట్రాన్ని అప్పచెప్తే మీ లెక్కల ప్రకారంగా మీరు ఈ శాసనసభలో పెట్టిన బడ్జెట్ బుక్కుల ఆధారంగా 1,704 కోట్ల రూపాయల మిగులుతో ఈ రాష్ట్రాన్ని మేము మీకు అప్పచెప్పాము. మేము కూడా సర్ప్లస్ స్టేట్ గానే మీకు అప్పచెప్పాము. అయితే అధ్యక్ష ఈరోజు ఈ మిగులు రాష్ట్రం సర్ప్లస్ బడ్జెట్ అంటే ఏంటి అధ్యక్ష? అంటే మనము మిత్తిలు, జీతాలు, పెన్షన్లు, అదేవిధంగా అన్ని రకాల సబ్సిడీలు అన్నీ పోయిన తర్వాత మిగిలేదాన్ని మనం ఖర్చులు పోగా మిగిలేదాన్ని రెవెన్యూ సర్ప్లస్ అంటాం. అంటే మేము కూడా మిగులు రాష్ట్రంగానే మీకు అప్పచెప్పాం. ఇది నా మాట కాదు, ఇది శాసనసభలో మీరు చెప్పిన మాట. ఇకపోతే అధ్యక్ష మరి ఇందాక కూడా బట్టి గారు ఒక మాట మాట్లాడుతూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మీరు చాలా డబ్బులు కట్టాలి కదా, 1,25,000 కోట్లని పాపం లేని ఆవేశం తెచ్చుకొని చాలా ఆవేశంగా చెప్పారు. ఇప్పుడు 2014-15లో రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఈ రాష్ట్ర బడ్జెట్ 68,000 కోట్లు. 68,000 కోట్లకే ఒక విద్యుత్ సబ్సిడీకి 15,000 కోట్లు కడతారా? ఆ రోజు అవసరం ప్రకారంగా ఆ రోజు కట్టాం. 68,000 కోట్లతో దశా దిశ లేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఏర్పడితే మేము ఈ రాష్ట్రాన్ని చాలా బాగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ మీకు 2,93,000 కోట్ల బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పాం. 68,000 కోట్లు ఎక్కడ, 2,93,000 కోట్లు ఎక్కడనో ఇలా బట్టి గారు ఆలోచించాలి. ట్యాక్స్ రెవెన్యూ 2014-15లో మేము అధికారంలోకి వచ్చినాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్వంత ఆదాయం 35,770 కోట్లు. కానీ మేము దిగిపోయినాడు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 1,53,837 కోట్లు. అంటే రాష్ట్ర ప్రభుత్వ స్వంత ఆదాయం 35,000 కోట్ల నుంచి 5 అంతలు పెంచి 1,53,000 కోట్లతో మీకు ఈ రాష్ట్రాన్ని అందించాం. అది మీరు మర్చిపోతా ఉన్నారు. ఇకపోతే అధ్యక్ష ఎక్స్పెండిచర్ చూస్తే 2014-15లో 62,000 కోట్లుంటే 2022-23లో 2,04,085 కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ చేశాం. పర్ క్యాపిటా ఇన్కమ్ మేము వచ్చినాడు 1,24,000 రూపాయల తలసరి ఆదాయం ఉంటే మేము మీకు అప్పచెప్పినాడు ఈ రాష్ట్ర పౌరుని యొక్క తలసరి ఆదాయం 3,56,564 కోట్ల రూపాయలతో అప్పచెప్పాం. జిఎస్డిపి మేము ప్రభుత్వం ఏర్పరిచినాడు 4,51,000 కోట్లుంటే మేము మీకు అప్పచెప్పినాడు ఈ రాష్ట్ర జిఎస్డిపిని 3 అంతలకు పైగా పెంచి 15,01,98,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రాన్ని మేము మీకు అప్పచెప్పాం. ఆ రకంగా మేము చక్కగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయాం. ఈ 10 ఏళ్లలో కూడా ఈ అప్పుల్లో కూడా మాకు ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడ్డది. కేంద్ర ప్రభుత్వం వరుసగా 2 కరోనా సంవత్సరాలు వచ్చినాయి. దేశమే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిన పరిస్థితి. అలాంటి 2 వరుస కరోనా సంవత్సరాలను కూడా మా 10 ఏళ్ల పాలనలో మేము ఎదుర్కొన్నాం. అప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా 1.75% FRBM అదనంగా తీసుకొని మీరు ఖర్చు పెట్టండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి అని కేంద్రం ఆదేశిస్తే దాని కింద 2020-21లో 17,558 కోట్ల అప్పు,
2021-22 కరోనాలో 10,774 కోట్ల అప్పు, ఉదయ్ స్కీమ్ బలవంతంగా కేంద్రం మన మీద రుద్దుతే 9,000 కోట్ల రూపాయల అప్పు, ట్యాక్స్ డెవల్యూషన్ మనకు హక్కుగా రావాల్సిన ట్యాక్స్ డెవల్యూషన్ ను అప్పుగా తీసుకోమని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2,459 కోట్లు, ఇవన్నీ కలిపితే దాదాపు 40,000 కోట్ల రూపాయలు కరోనా వల్ల కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం మీద అదనంగా అప్పుల భారం వచ్చింది కూడా దీంట్లో భాగమని కూడా వారు ఈరోజు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే అధ్యక్ష భట్టి గారు, నేను మొదలై చెప్పాను, 2 భాగాలుగా చెప్పారు. ఒకటి మీరు చెప్పిన లెక్కలు, 2 ఆర్బీఐ లెక్కలు. నేను మీరు చెప్పిన లెక్కలు వైట్ పేపర్ లెక్కలకే వస్తా ఉన్నాయి. వైట్ పేపర్ లెక్కలకు వస్తే అధ్యక్ష, మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు 6,71,000 కోట్లని చెప్పారు. అయితే అది మేమేమంటున్నామంటే విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని మేము అంటున్నాం. ఎట్లా నాట్ కరెక్ట్ అంటున్నాం అది నేను వివరించదలుచుకున్నా మీకు ఇప్పుడు. ఎందుకంటే ఈ 6,71,000 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే నాటికి, మేము ప్రభుత్వం చేపట్టే నాటికే 72,658 కోట్లు అప్పటి ఆంధ్రప్రదేశ్ అప్పు వారసత్వంగా మాకు వచ్చింది. 1. 2, వివిధ సంస్థలకు గ్యారంటీల రూపంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అప్పు 15,000 కోట్ల రూపాయలు కూడా మాకు వచ్చింది. 3, ఈ 6,71,000 కోట్లలో బట్టి గారి తెలివితేటలకు మేధస్సుకు మొక్కాలి. ఎందుకంటే మీరు ప్రభుత్వం వచ్చింది డిసెంబర్ 7, 2023, కానీ బీఆర్ఎస్ పార్టీ అప్పుల్లో ఎప్పటిదాకా పెట్టిండ్రు? మార్చి 31, 2024 దాకా మీరు చేసిన అప్పులు కూడా మాకే కలిపినావు నాయన నువ్వు. అది ఎంత అంటే 15,118 కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తీసుకున్న అప్పు 15,118 మాకే కలిపిండ్రు. 72,000 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వంగా వచ్చింది, మా ఖాతాలనే వేసిండ్రు. 2 కలిపితే 87,776 కోట్లు. ఈ 87,776 కోట్లు మాకు సంబంధమా? ఇది బీఆర్ఎస్ అప్పు కాదు కదా, అది వారసత్వంగా వచ్చింది. ఒకటైతే మీరు ప్రభుత్వంలోకి వచ్చినాక డిసెంబర్ 7 నుంచి మార్చి 31, 2024 దాకా చేసిన అప్పును కూడా మా ఖాతాలో వేసి గోబల్స్ ప్రచారం చేసిన భట్టి గారికి అభినందనలు. ఇకపోతే అధ్యక్ష, ఇక గ్యారంటీలుగా 2014 కంటే ముందు గ్యారంటీల రూపంలో వారసత్వంగా వచ్చిన అప్పు 11,609 కోట్లు. అది 15,000 ఏమో మీరు చేసింది, వారసత్వంగా వచ్చిందేమో గ్యారంటీల రూపంలో 11,609, 15,118 బట్టి గారు చేసిన అప్పును బీఆర్ఎస్ ఖాతాలు వేసిండు, అది 15,118 బట్టి గారు అప్పది. నీ భాషలనే చెప్తుంది, ఏం చేయాలి మరి? ఇకపోతే 72,658 కోట్లేమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వంగా వచ్చిన ఈ 3 జమ చేసుకోండి. ఈ 3 కలిపితే ఎంత అయిందంటే 99,385 కోట్లు. ఈ 90 లక్ష ఎందుకు నేను కల్ప, ₹1 తక్కువనే చెప్తా. 99,385 కోట్లలో అసలు బీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం? ఇది కూడా మా ఖాతాలు వేసి మీ యొక్క తెలివితేటలు ప్రదర్శించారు, మీకు అభినందనలు. ఇకపోతే మీరు విడుదల చేసినటువంటి వైట్ పేపర్లో, ఇందులో ఈ బుక్లో, ఇందులో మీరేం రాశారు? సరే, ఇందాక మీరు చెప్పిన కాళేశ్వరము, మిషన్ భగీరథ, గొర్రెలు తదితర అన్నీ కూడా మనమే కడుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం. అవన్నీ కలిపి కార్పొరేషన్లు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న అప్పు ఎంత అంటే 1,27,208. ఐ అగ్రి.